సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది మనకి ఈబీ5 వీసా కావాలి అంటే, అలాంటప్పుడు లోన్స్కి వెళ్ళచ్చు. ఎటువంటి లోన్స్కి వెళ్ళచ్చు? సో ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి మనం డిస్కస్ చేసినట్టు 7 to 8 crores కావాలండి. ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి అండ్ దానికి లీగల్గా ఎలా ప్రొసీడ్? ఎనీ లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫైస్ ఫర్ ఈబీ5 ఇన్వెస్టర్ వీసా అండి. ప్రాసెసింగ్ చేయాలి అనుకుంటే ఎంతమంది స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉండాలి మీతో? మల్లెలా గ్లోబల్ తరఫున నేనున్నానండి. నేను ఇక్కడ లోకల్ అడ్వకేట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మల్లెలా గ్లోబల్ నుండి ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఆదిత్య గారు. నమస్కారం. నమస్తే. సో ఈబీ5 వీసా గురించి చాలా మాట్లాడుకున్నాం మనము. సో ఇప్పుడు ఏంటంటే ఆన్ కంటిన్యూయేషన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏమేమి ఉండొచ్చు? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో మనకి మన ఈబీ5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్కి అప్లికేషన్ క్వాలిఫై అవ్వాలంటే మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవ్వాలి. లేకపోతే మన అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే రిక్వెస్ట్ ఫర్ మోర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ కానీ ఎంక్వైరీ కానీ పడే అవకాశం కూడా ఉంటుంది. అవును, డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి అండ్ దానికి లీగల్గా ఎలా ప్రొసీడ్? సోర్స్ ఆఫ్ ఫండ్స్లో మనకి ఎనీ లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫైస్ ఫర్ ఈబీ5 ఇన్వెస్టర్ వీసా అండి. సో లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్ని మనం డాక్యుమెంట్ చేసుకోగలగాలి. లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్ అంటే మన ట్యాక్స్ కట్టి ఉండాలి. సో యూజువల్గా ఏంటంటే మనకి రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రాపర్టీస్ రూపంలో ఉండొచ్చు. ప్రాపర్టీస్ మనకి ఎలా వచ్చి ఉండొచ్చు అనేది మళ్ళీ అదొక సపరేట్ టాపిక్ అండి. మైట్ బి మనకి గిఫ్ట్ ద్వారా కానీ, లేకపోతే విల్ ద్వారా కానీ, సక్సెషన్ ద్వారా కానీ, ఇన్హెరిటెన్స్ ద్వారా కానీ మనకు వచ్చిన ప్రాపర్టీస్ని మనం లిక్విడేట్ చేసుకోగలగాలి. ప్రాపర్టీని లిక్విడేట్ చేయాలి అంటే మనకి దాంట్లో మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయండి. సో లిక్విడేట్ చేసినాక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఆ ట్యాక్స్ మనం ఎగ్జంప్షన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అలానే మనకి ఏదైతే మన ఎర్నింగ్స్ సేవింగ్స్ ఉన్నాయో అవి క్వాలిఫై అవుతాయి. ఎందుకంటే వాళ్ళ మీద ఆబ్వియస్లీ మనం ట్యాక్స్ కట్టి ఉంటాము. ఎప్పటి నుంచి మనం ఎలా సంపాదించాము ఏంటి అనేది ఇక్కడ కానీ, లేకపోతే యూఎస్లో కానీ ఎక్కడైనా కానివ్వండి. అలానే గిఫ్ట్ ద్వారా వచ్చే మనీ కూడా క్వాలిఫై అవుతుందండి. గిఫ్ట్ ద్వారా మనకి ఫ్రెండ్స్ కానీ, బ్లడ్ రిలేటివ్స్ కానీ, లేకపోతే ఎవరైనా మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు. సో గిఫ్ట్ ఒకవేళ మనకి ఇండియాలో ఇస్తే గిఫ్ట్ ఒక రకమైన ట్యాక్సేషన్ రూల్స్ ఉంటాయి. యూఎస్లో ఇస్తే ఒక రకమైన ట్యాక్సేషన్ రూల్స్ ఉంటాయి. సో యూఎస్లో ఏంటి అంటే గిఫ్ట్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇండియాలో ఏంటి అంటే బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ట్యాక్స్ కిందకి రావాలంటే, గిఫ్ట్ ట్యాక్స్ కిందకి రావాలి అంటే బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వాలండి. ఒకవేళ అవుట్ ఆఫ్ ద బ్లడ్ రిలేటివ్స్ ఇస్తే దాని గిఫ్ట్ ట్యాక్స్ దాని క్రైటీరియా వేరే రకంగా ఉంటుంది, అంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అలానే మనకి ఏంటంటే గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ అయినా లిక్విడేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి బిజినెస్ షేర్స్ ఉన్నాయి అనుకోండి, కంపెనీ షేర్స్ ఉన్నా, ప్రాఫిట్స్ ఏదన్నా మన దగ్గర బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి. మనకి సెక్యూర్డ్ లోన్ కానీ, ఇన్సెక్యూర్డ్ లోన్ కానీ రెండు తీసుకోవచ్చండి. అన్సెక్యూర్డ్ లోన్ కానీ, సెక్యూర్డ్ లోన్ కానీ. సో సెక్యూర్డ్ లోన్ అంటేనేమో కొలాటరల్ ప్రాపర్టీస్ పెట్టి తీసుకోవాలి. అది త్రూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేదా ప్రైవేట్ లెండర్స్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారా అయినా తీసుకోవచ్చు. ప్రతి దానికి ఏంటంటే లీగల్ గైడ్ లైన్స్ ఉంటాయి. అవి మన పర్సనల్ లాస్ కిందకు వస్తాయి. సో యుఎస్ ఏంటంటే పర్సనల్ లాస్కి రిలేటెడ్ క్వశ్చన్ చేయకపోవచ్చు, బట్ ఏంటంటే మన సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ మనం డాక్యుమెంటెడ్ రూపంలో డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో దాని యొక్క కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, యూఎస్లో ఇస్తున్నారా, ఇండియా ఇస్తున్నారా, వాళ్ళకి ఎలా వచ్చింది, ఇలాంటివి కొన్ని కంటిన్యూటీ చూస్తుంది అన్నమాట. సో ఈ స్టెప్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండి ఈబీ5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే డాక్యుమెంటింగ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అలానే దీంట్లోనే లిక్విడేటింగ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఈ 3 స్టెప్స్ ఒకదానికి ఒకటి యాడ్ అయ్యిద్ది అనమాట. మనం జాగ్రత్తగా ఒక ప్రొఫెషనల్ పెట్టుకొని మనం గైడ్ చేసుకొని ఇదంతా సెగ్రిగేట్ చేసుకొని స్ట్రక్చరైజ్ చేసుకొని ఈ ఫండ్స్ని మన ఈబీ5 ఇన్వెస్ట్మెంట్ వీసా క్వాలిఫైడ్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు గైడ్ చేస్తుంది. అలానే మీరు ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ని, లాయర్స్ని, ప్రొఫెషనల్స్ని పెట్టుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ కూడా చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్
ప్రిలిమినరీ డౌట్స్ ఏమన్నా అడగచ్చు మీరు. సో ట్యాక్సెస్ ఎలా అండి, మళ్ళీ ఈబీ5లో ఎలా యాక్ట్ చేస్తాయి ట్యాక్స్? సో ట్యాక్సెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ప్రాపర్టీ లిక్విడేట్ చేసాం అనుకోండి, 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుందండి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మనకి డైరెక్ట్గా పడిద్ది. ఒకవేళ 12.5 మీద కూడా ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ రావాలి అంటే మన చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్సేషన్ రిలేటెడ్, ట్యాక్సేషన్ లాస్కి రిలేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇండెక్సేషన్ బేస్ చేసుకొని అప్పుడున్న ప్రాపర్టీ, ఇంతకుముందు ప్రాపర్టీని ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అలాంటివి ఏమైనా చేసి ఉంటే దాని మీద ఎగ్జామ్షన్ ఏమైనా వస్తుందేమో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము మనీని డైరెక్ట్గా ఫ్రెండ్ దగ్గర నుంచి బారో చేసుకున్నాం అనుకో, డైరెక్ట్గా ఏదైతే మన ట్యాక్స్ స్లాట్ ఉంటుందో, మన ఎర్నింగ్స్కి రిలేటెడ్ ట్యాక్స్ స్లాట్, ఆ స్లాట్లో మనం ఎంత మనీ బారో చేసుకున్నాం ఆ ఫైనాన్షియల్ ఇయర్, ఆ స్లాట్లో మనం మనీ కట్టేయాలి. బారో చేసుకున్న మనీ కూడా మనము లీగల్గా వాటి డాక్యుమెంట్స్ కూడా చూపించాలా ఫ్రెండ్ దగ్గర తీసుకుని? అవును, ఆయనకి ఎలా వచ్చినాయి అనేది ఆబ్వియస్గా మనం చూపించాల్సి వస్తుంది. ఆయన మనకి ఇస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ అది ఏంటంటే డాక్యుమెంటెడ్ ఫామ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి ఇట్ విల్ బి హిజ్ లీగల్ సోర్స్ ఆఫ్ మనీ విచ్ హీ హ్యాస్ ఎర్న్డ్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ మనీ ఆర్ డాక్యుమెంటెడ్ మనీ అనమాట. సో అక్కడ ఏంటి అంటే మనం స్ట్రైట్ అవే ఒకవేళ అలా ఎవరిని ఇస్తే మనకి మన స్లాబ్ ఏదైతే ఎర్నింగ్ స్లాబ్ ఉంటుందో ఆ స్లాబ్లో మనం దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది మనకి ఈబీ5 వీసా కావాలి అంటే, అలాంటప్పుడు లోన్స్కి వెళ్ళచ్చు. ఎటువంటి లోన్స్కి వెళ్ళచ్చు? సో ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి మనం డిస్కస్ చేసినట్టు 7 to 8 crores కావాలండి. ఈ మనీతో మన ఎంటైర్ ఫ్యామిలీని క్వాలిఫై చేయొచ్చు గ్రీన్ కార్డ్ రావడానికి. సో ఈ మనీ మళ్ళీ వెనక్కి వచ్చింది. అయితే ఈ మనీకి మనం ఏంటంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు, లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. జనరల్గా ఏంటంటే అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంత ట్యాక్స్లు కట్టాలా అంటారు. యూజువల్గా అయితే ట్యాక్సెస్ కట్టాలి, వాటిని అవాయిడ్ చేయలేం. బట్ ఏంటంటే ట్యాక్సెస్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయని తీసుకోవచ్చు. మనకి ఏమైంది అంటే ఫారెన్ రెమిటెన్స్కి రిలేటెడ్ ఈ లిక్విడేటెడ్ మనీని మనం యూఎస్ నుంచి ఇండియా నుంచి యూఎస్ పంపాలనుకోండి, ఫారెన్ రెమిటెన్స్ పరంగా మనకి ఎల్ఆర్ఎస్ లిమిట్ అని ఒకటి ఉంటుందండి. సో ఎల్ఆర్ఎస్ లిమిట్ ప్రకారం మనం ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ $250,000 మాత్రమే పంపగలం. అంటే విచ్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు 2 crores పైన అనమాట ఒక అకౌంట్ నుంచి. సో దానికి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కొంత, స్టార్టింగ్లో కొంత, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో కొంత, సో $500,000 మనం ఒక అకౌంట్ నుంచి పంపుకోవచ్చు లీగల్గా ఆర్బీఐ ఫెమా గైడ్లైన్స్ ప్రకారం అనమాట. సో అలానే మన పార్ట్నర్ ఎవరన్నా, చిల్డ్రన్ ఎవరన్నా వాళ్ళ అకౌంట్ నుంచి కూడా పంపుకోవచ్చు. అలా మనకు క్వాలిఫై అయిపోద్ది. కాకపోతే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 20% టీసీఎస్ అని ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అని ఉంటుందండి. అది మనకి ఏంటంటే 1 crore మనం యూఎస్ పంపాలనుకోండి, 1 crore 20 lakhs కావాల్సి వస్తుంది. ఎందుకంటే టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్ట్ అయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది డిక్లేర్ చేశాక. సో అది మనం అవాయిడ్ చేయాలి అనుకోండి, మనకి ఇండియా నుంచి చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా ఈబీ5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డు, వాళ్ళు అది పే చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ మనీ డిక్లేర్ చేసి వెనక్కి తెచ్చుకోవచ్చు. బట్ ఒకవేళ ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్, ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది కాబట్టి. సో ఈ అకౌంట్స్ ద్వారా వాళ్ళకి ఏంటంటే రీపాట్రియేషన్ సోర్సెస్ అంటారు, అలానే ఏంటంటే గిఫ్టెడ్ సోర్సెస్ అంటారు, ఇన్హెరిటెడ్ ఆర్ సక్సెషనల్ గిఫ్ట్. వాటి ద్వారా పంపినప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ వస్తాయి, ఈ టీసీఎస్కి రిలేటెడ్ ఎగ్జామ్షన్స్. అలాంటివి మన చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం ఆ ట్యాక్స్ని ఏదైతే మనకి తిరిగి వస్తుందో ట్యాక్స్ని మనకు కావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ పుల్అప్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది మనకి అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ట్యాక్స్ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇంత ట్యాక్స్లు కట్టుకున్నాం ఏంటి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ట్యాక్స్ ఎటు మనం రెగ్యులర్ మన లైఫ్లో మనం మనీని డాక్యుమెంటెడ్ ఫార్మ్లో ఉన్నాయి అంటే మనకి అది ట్యాక్స్ కింద క్వాలిఫై అయిపోద్ది. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మనకి యూఎస్లో ఎవరన్నా అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళకి యూఎస్ ద్వారా అప్లై చేస్తున్నప్పుడు యూఎస్లో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏంటంటే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే $11 million ఇన్ ఏ లైఫ్ టైం వరకు ట్యాక్స్ అనేది ఏమి ఉండదు. ఒక $11 million దాటితే అప్పుడు వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. సో అది కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ అనమాట. సో ఇవన్నీ ఈ ట్యాక్సేషన్ రూల్స్, ఈ ఫెమా ఆర్బీఐ గైడ్ లైన్స్ రూల్స్, ఇలా చాలా సబ్జెక్ట్ ఉంటుందండి ఈ ఆస్పెక్ట్లో.
సో ఇవన్నీ గైడ్ చేయడానికి కూడా మనకి కొంచెం మంచి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి హెల్ప్ మనం తీసుకోవాలి. వాళ్ళకి కూడా ఏంటంటే ఈ ఫారెన్ లాస్కి రిలేటెడ్ అలానే ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఐడియా ఉండాలన్నమాట. సో EB5 ప్రాసెసింగ్ చేయాలి అనుకుంటే ఎంతమంది స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉండాలి మీతో పాటు? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మల్లెలా గ్లోబల్ తరఫున సో నేనున్నానండి, నేను ఇక్కడ లోకల్ అడ్వకేట్, సార్ లాయర్ నేను. సో మీకు ఏంటంటే లీగల్గా పర్సనల్ లాస్ ఏమైనా ఉన్నా కూడా నేను జస్ట్ మీకు గైడ్ చేయటం కానీ సజెషన్ చేయటం కానీ కన్సల్టింగ్ చేయటం కానీ చేస్తాను మీకు. అలానే మీకు మనకి ఢిల్లీలో కూడా మనకి కనెక్టెడ్ మన టైడప్ ఆఫీస్ కూడా ఉందన్నమాట, ఎవరైతే మన పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి. అలానే యూఎస్లో కూడా మనకు ఆఫీసెస్ ఉన్నాయి. సో మనకి ఢిల్లీ నుంచి ఈ వీసాస్ ఆల్రెడీ మనకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనకు వచ్చి హెల్ప్ చేస్తాం జరిగింది. సో వాళ్ళని ఏంటంటే వీ కెన్ ఆల్సో కన్సిడర్ దమ్ యాజ్ EB5 ఎక్స్పర్ట్స్ యాజ్ సిమిలర్ యాజ్ టు మీ. నేను EB5 ఇమిగ్రేషన్ లా ఎక్స్పర్ట్ ఎలానో వాళ్ళు కూడా EB5 ఎక్స్పర్ట్ ఉంటారు ప్రొఫెషనల్. నెక్స్ట్ వచ్చేసి మనకి యూఎస్లో ఇక్కడ డిఫరెంట్ చోట్ల కనెక్టెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి యూఎస్లో ఏదైతే రీజనల్ సెంటర్ చెప్తున్నామో ఆ రీజనల్ సెంటర్లో కూడా మనకి యాంటీ మనీ లాండరింగ్ లాస్కి రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అలానే ఏంటంటే ట్యాక్సేషన్కి రిలేటెడ్ లాస్ తెలిసిన ప్రొఫెషనల్స్ ఉంటారు. US లాస్కి రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ లాస్కి రిలేటెడ్ తెలిసిన ప్రొఫెషనల్స్ ఉంటారు. మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే క్వాలిఫైడ్ బార్ లైసెన్స్, న్యూయార్క్ బార్ లైసెన్స్ అయితే న్యూయార్క్ బార్ లైసెన్స్, లేదా పర్టికులర్ స్టేట్లో ఏ బార్ లైసెన్స్ అయితే ఆ బార్ లైసెన్స్కి రిలేటెడ్ లాయర్స్ ఉన్నారు మనకి. మోర్ ఓవర్ ఇది కాకుండా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారండి. క్వాలిఫైడ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, లైసెన్స్ ఎక్స్పర్ట్స్, మార్ట్గేజ్ లైసెన్స్డ్ ఎక్స్పర్ట్స్, ప్లస్ ఏంటంటే లైసెన్స్డ్ లా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను యూఎస్లో ఉండి వచ్చానండి. నేను యూఎస్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి వచ్చాను. సో నాకు యూఎస్ ఎక్స్పోజర్ ఉంది. అలానే నేను ఇండియాలో కూడా ఇక్కడ గవర్నమెంట్కి వర్క్ చేశాను. ప్లస్ ఏంటంటే నాకు రియల్ ఎస్టేట్ లాస్ గురించి ఐడియా ఉందన్నమాట. బికాస్ ఐ హ్యావ్ బీన్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనమాట. సో అలానే నేను గైడ్ చేయడం కూడా జరిగింది. సో మీరు బ్రిడ్జ్గా ఉంటారా వాళ్ళందరినీ కాంటాక్ట్? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా అప్లై చేయాలి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి అసలు ఏ పారామీటర్స్ చూసుకోవాలి, ఏమేమి చూసుకోవాలి, ఏంటి అనేది మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ఇంటర్నెట్లో చూసుకున్నాం అనుకోండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ దే విల్ గెట్ మెస్డ్ అప్. ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలి, లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ట్యాక్సేషన్ రిలేటెడ్ ఆ కంట్రీలో ఈ కంట్రీలో గైడ్ చేయాలి, లీగాలిటీస్ అక్కడ గైడ్ చేయాలి, ప్లస్ మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ప్రొటెక్ట్ చేయాలి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా వెళ్తాయి, అవి ఎలా ప్రొటెక్ట్ అవుతాయి, స్టేజెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అవన్నీ గైడ్ చేయాలి అంటే డెఫినెట్గా మల్లెలా గ్లోబల్ మీకు హెల్ప్ చేస్తుంది.